హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ నివేదిత. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ద బెస్ట్ అని చెప్పొచ్చండి. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, అవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇవి చాలా హెల్ప్ అవుతుందండి. బిజీ లైఫ్లో ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు టైం లేనప్పుడు, టిఫిన్ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఇలా నైట్ ఇన్స్టెంట్గా చేసేసి పెట్టేసుకొని మార్నింగే లేచి దీన్ని తినగలిగితే ఒకసారి ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. 3 స్పూన్స్ ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నాను. అందులోకి కాచి చల్లార్చిన పాలు కానీ, బాదం మిల్క్ కానీ, 20 బాదమ్స్ అనేవి సోక్ చేసి పెట్టేసి నైట్ సోక్ చేసి మార్నింగ్ ఆ మిల్క్ లాగా దాన్ని తయారు చేసేసి అవైనా వాడచ్చు. బాదం మిల్క్ వాడచ్చు, పెరుగు వాడచ్చు, ఏదైనా వాడచ్చు, మన ఇష్టం. ఇక్కడ వచ్చేసి నేను పంప్కిన్ సీడ్స్ యూజ్ చేస్తున్నా. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేస్తున్నా. అవి నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానీ, ఇది దేనికైనా కానీ చాలా హెల్త్కి మంచిదండి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో. నెక్స్ట్ చియా సీడ్స్ చాలా ఫ్లేవర్ని ఇస్తాయి, చాలా టేస్ట్ని ఇస్తాయి కూడా ఇందులో. ఇవన్నీ ఇలా మిక్స్ చేసి సోక్ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్స్ ఉంటే డేట్స్ వేసుకోవచ్చు, పీసెస్ కట్ చేసి. అది కూడా లేకపోతే హనీ మార్నింగ్ మనం రిఫ్రిజిరేషన్ నుంచి తీసిన తర్వాత హనీ వేసుకొని తినేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో మనం బాదం కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అండి. ఎంత క్రంచీగా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనము ఇది తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని నైట్ మొత్తము లిడ్ క్లోజ్ చేసేసి రిఫ్రిజిరేషన్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత తీసుకొని బాగా టమ్మీ ఫుల్గా తినేసేయచ్చండి. సోక్ అయిపోతాయి హెల్దీగా ఓట్స్ మొత్తం. ఈ ఓట్స్ తింటే ఆకలి కూడా త్వరగా వేయదండి. డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదు, డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా సరే తినగలగవచ్చు అండి. ఇది తినకూడదు అనేదంటే ఏమీ లేదు. మార్నింగ్ లేచిన తర్వాత చూడండి, ఓట్స్ బాగా సోక్ అయిపోయాయి. బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత 1 స్పూన్ హనీ వేసేసుకొని తినేస్తున్నాను. హనీ వేసుకోకుండా జస్ట్ ఫ్రూట్స్ తోటి కూడా దీన్ని మనము తినేసేయచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే హనీ స్కిప్ చేసేయండి. 1 స్పూన్ హనీ కూడా ఏం కాదు, బట్ వేసుకోకూడదు అనుకునే పాటైతే యాపిల్ కానీ, దానిమ్మ గింజలు కానీ వేసేసుకొని తినేసేయచ్చు. చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా, కాలేజ్కి వెళ్ళే పిల్లలకైనా, టీచర్స్కైనా చాలా మంచిదండి. ఇది ఎవరికైనా కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఇలా పెట్టండి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.